పులివెందుల ఎన్నికల్లో పార్టీ అప్పచెప్పిన బాధ్యత మూలంగా పులివెందుల ఎన్నికల్లో గత 4-5 రోజులుగా అక్కడ ఉండడం జరిగింది. దీంట్లో ఏటో కథలుగాను పత్రికా ముఖంగాను రకరకాలు వచ్చాయి. ఈ సాక్షి మోహన్ బాబు కూడా ఏదో రాశాడు, నువ్వా నేనా అని ఇదంతా ఆర్టికల్స్ వచ్చాయి. నువ్వా నేనా అని ఆర్టికల్స్ వచ్చాయి. దీంట్లో రాశాడు చాలా, ఇది అనంతపురం డెవలప్మెంట్ కుంటుపడిపోతుంది దీనివల్ల. అయ్యా బాబు సాక్షి మహానుభావుడా, నేను అనంతపురంలో ఒక్క సాక్షికి ప్రభాకర్ చౌదరి అనేవాడు ఓ శత్రువుగా కనబడుతూ ఉన్నాడు. మరి ఆయనకున్న బంధాలు అనుబంధాలు ఏమున్నాయో నాకైతే తెలియదు వేరే వాళ్ళతో. అదేవిధంగా జిల్లాలంతా కూడా మిగిలిన తెలుగుదేశం పార్టీ దీని మీద విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా అంతే. అనంతపురం వచ్చే వాళ్ళకే పాపం ఎందుకో జిల్లా హెడ్ క్వార్టర్లో అపారమైన ప్రేమాభిమానాలు నా మీద కనబరుస్తూ అనునిత్యం నన్ను స్మరిస్తూ ఉంటుంది యూట్యూబ్ ఛానల్. ఈ సాక్షి కూడా అదేవిధంగా ఉంది. మరి ఆత్మ గుండె మీద చేసుకొని చెప్పాలా, జిల్లాలో మరి సాక్షి పాలసీ ఏంటి, ఆ సాక్షి రిపోర్టర్లుగా తమ ధర్మాన్ని ఏ విధంగా నిర్వర్తిస్తున్నారో ఒకసారి చూడండి. నేనేం ఎమ్మెల్యే కాదు, నేను ఎమ్మెల్సీ కాదు, లేదా నాకేదో పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు నేను చేస్తున్నా. అధికారంలో నేను లేను. ఎక్కడైనా అధికారంలో ఉన్న చోట అడపాదడపా ఏమైనా జరిగితే ఒకవేళ మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తే తప్పులేదు. కానీ కక్షగట్టి స్పెషల్ ఆర్టికల్స్ రాసి ఏదో ఇంకొకరితో ఎవరికో నాకేదో పోటీ, నాకు ఎవరు పోటీ కాదు, నాకు నేనే పోటీ, నాకు ఎవరితో కూడా పోటీ అనేటువంటిది కాదు. దాంట్లో రాశాడు అభివృద్ధి కుంటపడిందని. నేను సాక్షి వాళ్ళని మిగిలిన ప్రజలు కూడా చెప్తూ ఉన్నా. మున్సిపల్ చైర్మన్గా ఇచ్చిన 5 ఏళ్లలో 4 రిజర్వాయర్లు ఉంటే మరీ 4 అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు కూడా చెప్పాను. 4 రిజర్వాయర్లు ఆ రోజు ఉంటే మళ్ళీ 5 ఏళ్లలో డబ్బులు లేకపోయినా 4 రిజర్వాయర్లు అడిగినంగా కట్టా. ఇది ఆత్మసాక్షికి గుండె మీద చేసుకొని చెప్పానండి, అభివృద్ధి కాదా. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక 20 ఏళ్ళు నీళ్ళ సమస్య లేకుండా ప్రపంచ బ్యాంకు నిధులు మునిగిపోతూ ఉంటే 11 ఎలివేటర్ రిజర్వాయర్లు కట్టాలని చెప్పి ప్రపోజల్ పంపించి ఈ పొద్దు రిజర్వాయర్లన్నీ కూడా కట్టారు. 20 సంవత్సరాల అంతరానికి తాగునీరు సమస్య ఉండదు. ఇది మరి ఆయనకి డెవలప్మెంట్ కనపడలేదా? జీవిత కాలంలో ఎవరైనా వైఎస్ఆర్సీపీలో గతంలో ఉన్న నేతలకి మీకు గుర్తొచ్చిందా? అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా కళ్ళు మరి కనపడటం లేదా? శిల్పారామం అనేటువంటి శ్రమదానం చేస్తే 72 ఎకరాలు చేశాను. మున్సిపాలిటీ పరిధిలో కుందేళ్ళు కోసుకొని జింకలు రకరకాలుగా ఉంటే మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని వచ్చి శిల్పారామం కింద మళ్ళీ 100 ఎకరాలు చేసి అక్కడ ఫంక్షన్ హాల్ కావచ్చు, గెస్ట్ హౌస్ కావచ్చు, ఇవన్నీ కూడా కట్టడానికి దోహదపడ్డాను. అది ఒక అనంతపురం జిల్లాకే తలమానకం. అది నిజం కాదా అని అడుగుతున్నా. పార్కుల్లో జిమ్ములు పెట్టడం కానీ, కమ్యూనిటీ హాల్స్ కట్టడం కానీ, తర్వాత అంతెందుకు సూపర్ స్పెషల్ హాస్పిటల్ ఈరోజు అది రాష్ట్ర విభజనలో అంశాన్ని పట్టుకొని తీసుకొని వచ్చాము. అది డెవలప్మెంట్ కదా, వాళ్ళకి కనపడదా అని నేను అంటే గుర్తు చేస్తున్నా, నా ధర్మం కాబట్టి. చెరువు కట్ట మీద రోడ్ వేసాం నేను ఎమ్మెల్యేగా, అది కాదా? ఈరోజు చెట్లు మున్సిపల్ చైర్మన్ కానీ ఎమ్మెల్యే కానీ విపరీతంగా నాటి దాన్ని సంరక్షించాం, అది డెవలప్మెంట్ కాదా? తర్వాత అంతెందుకు ఈ తాగునీటి సమస్య కాదు, రకరకాల కొత్త రోడ్లు వేసాం. ఈరోజు సూర్యనగర్ రోడ్డు మున్సిపల్ చైర్మన్గా నేను వేసిన రోడ్డు, అది బస్టాండ్ నుంచి గుత్తి రోడ్డు పోయేది నేను వేసిన రోడ్డు. ఎంత గొప్ప మనుషులంటే 2000 సంవత్సరంలో నా పదవి పోతే 14 ఏళ్ల తర్వాత 2014లో ఎమ్మెల్యే అయితే అంతవరకు సూర్యానగర్ రోడ్లో గుంతలు అట్లే ఉన్నాయి. కోర్టులో ఉందని చెప్పి గుంతలు కూడా పూడ్చలేకపోతే కదిరి అనేక ప్రాంతాలు పోవాలంటే ఇబ్బంది పడుతూ ఉంటే ఎమ్మెల్యేగా గెలుస్తూనే కౌంటింగ్ అవుతానే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం తీసుకుంటే రాత్రి పోయి ఆ గుంతలన్నీ నేనే బూడిపించాను. ఆ తర్వాత అదే సూర్యానగర్ వాళ్ళని ఆ కోర్టులో వివాదం లేకుండా అందరిని పిలిపించి డబ్బులు ఇప్పించి దాన్ని పూర్తిగా ప్రజలకు అందుబాటులో తెచ్చా. 14 ఏళ్ళు మీకు ఈ సాక్షి పత్రిక కనపడలేదా? ఇది డెవలప్మెంట్ కదా. ఇంకా ఏదో కొంతమంది మాట్లాడుతున్నారు, వాగుతున్నారు డెవలప్మెంట్ గురించి. డెవలప్మెంట్ నాకు నేర్పించడం ఏంటి? నన్ను చూసి చాలామంది నేర్చుకున్నారు డెవలప్మెంట్. తర్వాత అంతెందుకు ఈరోజు హౌసింగ్ బోర్డు రోడ్డు ఉంది. ఆ రోజు నేను చైర్మన్ అయినప్పుడు మట్టి రోడ్డు, అది హౌసింగ్ బోర్డులో ఉన్న వాళ్ళు తెలుస్తారు. తాగునీళ్ళు లేవు ఆ ప్రాంతంలో. ఆ రోజు తాగునీళ్ళకి రిజర్వాయర్ కట్టి ఈఎల్ఎస్ఆర్ ఒకటి కట్టించి, అదేవిధంగా ఆ రోడ్డు కూడా సుబ్బానాయుడు కాంట్రాక్ట్తోనూ ఆ రోజు తార్ రోడ్డు బీటీ రోడ్డు వేయించి నవోదయ కాలనీ దగ్గర జన్మభూమిలో కంప చెట్లను కూడా తీయించాను. తీసిన తర్వాత కోర్టులో స్టే ఉందని చెప్పి 2000 వరకు అది నడిపింది. 2000 నుంచి 14 ఏళ్ళు ఆ కంప చెట్లలోనూ సమాధుల్లోనూ పోవడానికి కూడా అనుమతి ఇవ్వలేని పరిస్థితి. ఎమ్మెల్యే అయితే రాత్రి 12 గంటలకు కుర్చీలో కూర్చొని
నేను బలవంతంగా తార్ రోడ్ వేయించి నీకు డబ్బులు కావాలంటే ఇస్తాం కానీ నేను మీరు రోడ్ వేయాల్సిందని చెప్పి ప్రజల కోసం వేసాం. ఇది డెవలప్మెంట్ కదా? మీకు ఎప్పుడన్నా 14 ఏళ్ళు గుర్తొచ్చాయా? అంతెందుకు, ఈరోజు ఎన్టీఆర్ మార్గ్ ఉంది. ఆ రోజు చెరుకట్ట మీద నుంచి ఎన్టీఆర్ మార్గు బస్ స్టాండ్ వరకు తీసుకురావాలని చెప్పి గుర్తు రోడ్ వరకు తెచ్చాం. తెచ్చిన తర్వాత నేను చైర్మన్గా దిగిపోయాను. 14 ఏళ్ళు అధికారం లేదు, ఆ మట్టి రోడ్డు అట్లే ఉన్నాయి. ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ 11 కోట్లు వాళ్ళందరూ కూడా ఆ రోజు మా నగరపాలక సంస్థ మా ఆధీనంలోనే ఉంది. నగరపాలక సంస్థలో మాట్లాడి ఆ రోజు మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ నేను కూడా సమిష్టిగా కూర్చొని లేదని చెప్పి ఆ రోడ్డు అంతా కూడా బీటీ రోడ్ వేసాం. అది నిజం కాదా? గుర్తు రోడ్డు వరకు ఇది డెవలప్మెంట్ కదా? కొత్త రోడ్డు మీ జన్మలో సాక్షిని అడుగుతున్నా, ఒక్కరోజు మీరు ఏదైనా వేశారా? మీ వెనకుండి ఎవడు నడిపిస్తున్నాడో వాడేపిచ్చాడా ఎవడైనా? ఒక రోజన్నా వేయగలరా? ఏంటి ఈ దురాగతం? మాట్లాడేదో నోరిప్పలేరులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే పదే పదే ఇది మాట్లాడడం ఏంటి? తర్వాత అభివృద్ధి కుంటుపడింది, ప్రజాస్వామ్యం కుంటుపడింది. ప్రజాస్వామ్యాన్ని కుంటుపడ్డారని నేను కారణమా? సాక్షి ఆత్మసాక్షికి చెప్పానండి. ప్రజాస్వామ్యం ఎవరి వల్ల పోయింది? 5 ఏళ్లలో పోలీసులు అడ్డం పెట్టుకొని మీరు దుర్గతాలు చేశారు, మీరు దుర్నీతిని పాల్పడ్డారు. ఎక్కడే కానీ ధర్నాలు కానీ లేదా ఎక్కడ ఏమి జరగకుండా చేశారు. అదేవిధంగా అదే సంప్రదాయాన్ని అనంతపురంలో ఒడిగట్టి ఎవడన్నా ప్రెస్ మీట్లు పెట్టకూడదు, ఎవడన్నా కానీ సదస్సులు పెట్టకూడదు అనే సాంప్రదాయాన్ని మీరు ఒడగట్టి ఈరోజు అనంతపురంలో ప్రజాస్వామ్యానికి మీరు గొడ్డలు పెట్టిగా తయారైన ఆత్మసాక్షిని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇది కరెక్టా మీరు రాయడం అనేది పత్రికలో? మీరు ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఏం లేవా? లేదా అభివృద్ధి ఉందా? లేదా ఏమైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా ఉంటే వార్తలు రాయండి, దాన్ని మేము సరిదిద్దుకుంటాం, ఏమైనా చేయొచ్చు. సమాజంలో ఇంక వేరే ఏమీ లేవా? ఈ ఆర్టికల్స్ అయినా మీకు కావాల్సిందే? ఇంకేమి కళ్ళకు కనపడలేదా? మీ కళ్ళకు కనపడేది మాత్రం ఒక ప్రభాకర్ చౌదరి తప్ప ఎవరు కనపడేదట్లా కనపడడం లేదు. దానికి కారణం ఆ యొక్క విలేకరు ఎవరైతే ఉన్నారో ఆ బంధం అనుబంధం ఏంటని. ఇంకొక ఆయన రాశాడు, చీకటి మిత్రుడు అంట. నేను ఒక ఆయన ఎవరు స్టేట్మెంట్ ఇస్తే యూట్యూబ్ ఛానల్ వచ్చింది. ఆ మహానుభావుని చెప్తా ఉండ, నేను సాయంత్రం అయితేనే ఓ ఫుల్ బాటిల్ కొట్టాలా అనేటువంటి ఆలోచన నాకు లేదు. నేను ఎక్కడ నాకు మందు వాసన ఎరగను. నేను కార్డ్స్ ఆడేది నాకు రాదు. ఇంకా వేరే అలవాట్లు కూడా చీకటిలో చేసేటివి నాకు రావు. ఆ చీకటి మిత్రులు ఎవరంటే అలవాట్లు ఉన్నాడు చీకటి మిత్రులు ఉన్నాడేమో ఒకసారి వాళ్ళని ఎవరో రాసిన వాళ్ళని ఒకసారి చెక్ చేసుకోమని చెప్తున్నా. నాకు చీకటి అనంత వెంకటరామరెడ్డి నాకు చీకటి మిత్రుడా? 5 సంవత్సరాలు పోరాటం చేశాను అనంత వెంకటరామరెడ్డి మీద. ఈ నియోజకవర్గంలో అనంత వెంకటరామరెడ్డి మీద అనేక రకాలుగా ఉద్యమాలు చేశాము. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ పెట్టాము. నా క్రషర్ ఏదైతే ఉందో ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉంటే నా మీద ఫైన్లు వేశారు. తర్వాత నా కొడుకు క్రషర్ కొత్త పెట్టుకుంటే కూడా అర్ధరాత్రి తీసేసాం. ప్రభుత్వంలో మనకు ఫైన్లు పడతాయి, మైనింగ్ డిపార్ట్మెంట్, మైన్స్ మంత్రినే. ఆ రోజు గ్రానైట్ క్వారీలని మేమంతా బంద్ చేసాం. వ్యాపారాలు కూడా 5 సంవత్సరాలు బంద్ చేసుకొని ఆస్తులు అమ్ముకొని ఈరోజు ఈ పార్టీ అనంతపురంలో ఉండాలా, బతకాలా ప్రతిపక్షంలో అని చెప్పి అహర్నిశలు నాతో పాటు కార్యకర్తలు కూడా ఈయనకేదో అవకాశం వస్తే మాకందరూ కూడా కాపాడుతాడు, పార్టీ ఉండాలా అని చెప్పి చేసి కష్టపడితే పార్టీ బతికిందనేటువంటిది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. వెనకాల ఎవరైనా అదృష్ట శక్తులు ఉంటే జాగ్రత్త, తస్మాత్, ఇవన్నీ కూడా. అంతేకాదు ఇంకా ఏం మాట్లాడుతున్నారు? ఒక ఆయన ఒకరిద్దరు ప్రెస్లో ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే సంబరాలు చేసుకున్నోడు దాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయమని అడుగుతాడా? చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు సంబరాలు చేసుకుని, అయ్యా బాబు 5 ఏళ్ళు ఎక్కడ పెట్టినైనా నువ్వు? కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి రా, అవన్నీ తీపిస్తురా. మా మీద కేసులు ఉన్నాయి. 5 సంవత్సరాలు మీరంతా ఎక్కడ పోయారు? ఆ రోజు మీ కళ్ళు లేవా, చెవులు లేవా, గుండెకాయ లేదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పడితే బయటకు వచ్చి పోరాటం చేసింది అనంతపురం ప్రజలు, కార్యకర్తలు. వేలాది మంది బయటకు వచ్చాం. రాష్ట్రంలో మొట్టమొదటి బయటకు వచ్చాం. నాతో పాటు ఆ రోజు సిబిఐ జగదీష్ గారు కూడా వచ్చారు. మీరు పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయానికి పోయి అడిగే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? రానాయన సస్పెండ్ చేపిస్తారా అంటే ఎప్పుడు చేపిస్తారు? ఇంకొక ఆయన మాట్లాడతాడు, ఇంకొక ఆయన అసలు 5 సంవత్సరాల్లో ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు, అమాంతంగా మరి అధికారం వస్తేనే పసుపు కండువా వేసుకొని మాట్లాడుతున్నాడు. ఇంకొకరు ఎవరో ఆయన వాళ్ళ పేర్లు ఉచ్చరించడానికి కూడా సిగ్గుపడుతూ ఉన్నాను. ఎందుకంటే దీన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మా కార్యకర్తలంతా కూడా దాని కౌంటర్గా ప్రెస్ మీట్ పెడతామంటే మీరు ఎవ్వరు మాట్లాడదని నేను మాట్లాడతాను. ఎందుకంటే వేరే అవకాశాలు ఇవ్వకూడదని. తర్వాత పార్టీని బతికించండి. ఇంకొక ఆయన వేరే ఊరి నుంచి వలస వచ్చాడు. ఒక ఆయన వచ్చి ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి ఆ ప్రాంతంలో, ఆయన తగుదనమ్మా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు వస్తూ ఉంది మీకు ఇది? ఎవరు దీనికి ఆద్యం పోస్తూ ఉన్నారు? ఏ పార్టీ బతకాలని ప్రయత్నం చేయాలా? నేను ఒక పార్టీలో బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఉన్నా కాబట్టి కొన్ని విషయాలు చెప్పలేకుండా పోతున్నా. టైం వచ్చినప్పుడు అవన్నీ కూడా చెప్తాను, మాట్లాడతా, ఇవన్నిటి కూడా సమాధానాలు ఇస్తాం. ఇంకా ఎవరైనా అనుమానాలు ఉంటే, ఇంకా ఏమైనా కూడా ప్రశ్నలు ఇస్తే కూడా సమాధానం చెప్తాం. దీనికి డెవలప్మెంటే చేయలేదని చెప్పి సాక్షులు రాపిస్తే డెవలప్మెంట్ నేను ఏం చేశానో డెవలప్మెంట్ అనేది ప్రజలను అడిగితే చెప్తారు. అనంతపురానికి జిమ్ములు లేవు, మున్సిపాలిటీ నుంచి ఆ రోజు జిమ్ పెట్టించాను. తర్వాత గార్బేజ్ సిస్టమ్ మార్చాము. అప్పట్లో పాత ట్రాక్టర్లు ఉండే, హై స్పీడ్ వెహికల్స్ కొనుక్కొని ఇచ్చాం.
ఓ గుండె మీద చేసుకొని భారతదేశంలో ఏ మున్సిపాలిటీ అయినా కూడా డోర్ నెంబర్లు మార్చారా? అనంతపురంలో మార్చారు, ప్రభుత్వ పరిమితి తీసుకొని. అనంతపురంలోనే నేను వచ్చిన తర్వాతనే F2/S2 ఇట్లా రకరకాలుగా ఉంటే డోర్ నెంబర్లుండే ఒక ప్రణాళికబద్ధంగా మార్చాం. 1000 ఇల్లు సెక్టర్ వేసి. ఎక్కడైనా వేరే చోట మున్సిపాలిటీ ఇంతవరకు మార్చారా? మనం ఇతరులకు మార్గదర్శమయ్యాం. చాలామంది అనంతపురంలో డెవలప్మెంట్ చూసేమన్నా. ఆ రోజు మున్సిపాలిటీ సిబ్బంది జీతాలు కూడా మున్సిపాలిటీ ఇవ్వాలి, ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క కష్టపడుతూ ఉంటే ముఖ్యమంత్రిగా, తర్వాత ఏదో విభజన రాష్ట్రంలో పనులు చేయాలని అనుకుంటా ఉంటే ఈ రకరకాలుగా ఇంకేమీ సమస్య లేనట్లు, తర్వాత ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఏదో రకంగా మాట్లాడుతూ ఉంటే మీకు అవకాశాలు ఇచ్చినప్పుడు పోయి ప్రజలకు పని చేయండి, మంచిని పెంచుకోండి, మంచి పేరు తెచ్చుకోండి. ఎవరు అడ్డం వస్తున్నారు మీకే? సాక్ష్య పత్రికకి అడ్డం రావడంలా, సాక్ష్య పత్రిక నడిపే వ్యక్తికి అడ్డం రావడంలా. చేయండి, బాగా డెవలప్ చేయండి, నేను వద్దంటున్నానా? చీకటి మిత్రులు, నాదంతా ప్రభాకర్ చౌదరి ఒకటే, డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాం, రాజకీయాల్లో నష్టపండచ్చు. కానీ చీకటి మిత్రులు, అవును నేనే ఆయనతోనే, నేను కూడా. ఎందుకంటే 2014లో నిలబడినప్పుడు ఎంత పంచుకుందాము అని చెప్పి ఆయన ఇంటికి పోయి నేను అడిగా, మధ్యవర్తిని అక్బర్ అట్లా వాళ్ళని పెట్టి, నేను ఇంత 500 పంచుతాను, 500 పంచుతాను, లేదు నేను పంచను, నువ్వు పంచుతావని ఇట్లా మాట్లాడుకొని ఈ రకరకాలుగా అవగాహన మాకు ఉంది కాబట్టే చెప్తున్నట్లు అనిపిస్తూ ఉంది. రకరకాలుగా ఆలోచనలు రకరకాలుగా నాకే హాస్పిటల్లోనో లేకపోతే వేరే దాంట్లోనో నేను ఆయన పంచుకుంటూ ఉన్నాం. చీకటి దీనికి ఆ ఛానల్ అతను కనపడంలా, కళ్ళుండి చూస్తే కదా ఆయన కనపడేది. ఎవరైనా ఇష్టాలు అయిష్టాలు ఉండొచ్చు, కానీ ఆత్మసాక్షి ఒకటి ఉండాలి. ఇది వాస్తవాలు మాట్లాడుతున్నామా, ఏం చేస్తున్నామా? అభివృద్ధి కుంటుపడుతూ ఉంది. నేను ఎవరితో పోటీ, నా పని నేను చేసుకొని పోతున్నా. నాకు ఎవడు పోటీ కాదు, నాకు నేనే పోటీ అని చెప్తున్నా కదా. చరిత్రలో చాలామంది చూసాం. ఎవరో కబద్దార్ ఏదో అవేది పెడితేనో అని అడిగారు. అవే సంస్థ పెట్టిండేదే ఇలాంటి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పెట్టా. ఆ రోజు ఫ్యాక్షన్ మూలాన అనంతపురం జిల్లాలో బలైపోతూ ఉంటే తెలుగుదేశం పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి రాష్ట్రమంతా తిరిగా. హైదరాబాద్లో ఆ రోజు హోమ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి సీఎం ఉంటే కూడా జానారెడ్డి హోంమంత్రిని, రోసయ్య ఫైనాన్స్ మినిస్టర్ని, సురవరం సుధాకర్ రెడ్డి గారు, జయప్రకాష్ నారాయణ అట్లా అనేక అత్యున్నత మహారథులు పిలిపించుకొని వచ్చి ఆ రోజు ఒప్పించాం. ఇది తప్పు, నరమేధం, హింసకు ప్రతిహింస జవాబు కాకూడదు, కొన్ని కుటుంబాల మధ్య రాజకీయ కులాల మధ్య ఉన్నది సమాజం మీద పడతా అని చెప్పి ఫైట్ చేసి తిరుపతి, విశాఖపట్నం, కడప అనేక ప్రాంతాల్లో తిరిగి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేశాం. పుస్తకాలు రాశాం, సీడీలు రాశాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా ఎవరు కూడా దీన్ని అడ్డుకుంటామని చెప్పలేదు. అదే రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిపిస్తే ముఖ్యమంత్రిగా రాయలసీమ ప్రాంత వాళ్ళందరూ దుర్మార్గులుగా చిత్రీకరించు కరెక్టా అంటే నేను చెప్పాను, నేను రాయలసీమ వాడినే, తప్పు మీకు చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు రాజశేఖర రెడ్డి గారు చెప్పాను. నేను ఆయన ఇంట్లోనే ఆ ప్రోగ్రాంకి ఆహ్వానించాను. 2004లో రాలేక హోమ్ మినిస్టర్ని పంపుతా ఉన్నాడు. ఇట్లా ఆ దమ్ము ధైర్యం నాకుంది. మీరెంత 83లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యా, ఇప్పటికి 42 సంవత్సరాలు అవుతుంది. అంత వయసు కూడా లేని వాళ్ళు మీరు మాట్లాడుతూ ఉంటే దానికి ఎంత సమాధానాలు ఇవ్వాలో ఏమి ఇవ్వాలో కూడా ఆ దమ్ము చావా నాకో లేదా మనుషులకో లేక కాదు. ఒక క్రమశిక్షణ గల పార్టీలో ఉన్న కొన్ని హద్దులు ఉంటాయి, కొంత పరిధి ఉంటుంది. ఆ పరిధి కోసం ఓపడుతున్నా. ఒకవేళ ఈ సహనాన్ని చేతకాంతనంగా తీసుకుంటే మీరు పిచ్చి వాళ్ళు, మీ పిచ్చి భ్రమల్లో ఉన్నారని చెప్తున్నా. ఈ సహనం అనేదానికి, నిశ్శబ్దం అనేదానికి ఓ విప్లవానికి ముందు వచ్చేటువంటి సంకేతం. నిశ్శబ్దానికి ఓ విప్లవం అనేది ఎప్పుడో ఒకసారి పెళ్ళుబుకుతుంది, అది గుర్తుపెట్టుకోండి. నేను పులివెందుల్లో ఉన్నప్పుడు ఎవరో అవే సంస్థ ద్వారా ఒక కార్డు జిల్లా కమిటీ పిలిచి ప్రెస్ క్లబ్లో ఈరోజు ఉంది అని చెప్పారు. నేను వాళ్ళు పిలిచి అడిగా, ఏమంటే అన్న చాలా విషయాలు జరుగుతున్నాయి ఇవన్నీ అని. సరే వెంటనే నేను కూడా లేను కదా, తెలుసుకుందాం ఏం జరుగుతుందో అని. సో అవే తరఫున అనంతపురంలో మరి పెద్ద ఎత్తున పెట్టాలని నిర్ణయానికి వచ్చాం. అది ప్రెస్ క్లబ్ సరిపోదు, ఏవైనా ఇది ప్రజలు కూడా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎవరైనా ఏదైనా జరిగినప్పుడు నా దృష్టికి తీసుకొని వస్తే ఫస్ట్ ప్రజలు బాగుండాలా, తర్వాత సమాజం బాగుండాలా, అప్పుడు పార్టీ కూడా బాగుంటుంది. ప్రజలకి ఇబ్బంది పెట్టి ప్రజలకు ఏదైనా కష్టాలు నష్టాలు జరిగినప్పుడు ఒక పౌరుడిగా ప్రతిస్పందించేటువంటి బాధ్యత నా మీద ఉంది. అట్ ది సేమ్ టైం పార్టీలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు నాకు కొన్ని పరిధి ఉంటుంది కాబట్టి పార్టీ ముఖ్యమంత్రి అధినాయకులు కూడా ఇవన్నీ తీసుకొని పోయి ఇవన్నీ కూడా అందజేయగలుగుతాం. ఇంకొక ఆయన అన్నాడు ఆధారాలతో బయట పెడతామని. ఆధారాలు ఎవరు? నేను ఆధారాలు కానీ దీని వివరాలతో కానీ పోలే. ఇప్పుడు ఆధారాలు నేను రాత్రి నుంచి సేకరిస్తూ ఉన్నా. అసలు తప్పేంటి ఒప్పేంటి అని నేనే దీన్ని సమగ్ర నివేదిక తీసుకొని ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి ఇచ్చి ఈ ఏవైనా అన్యాయాలు జరిగినాయో లేదో దీని మీద విచారణ చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తా. లీగల్గా కూడా
మనం అవే తరఫున ఏం చేయొచ్చు, బాధితులకి రక్షణగా ఉండొచ్చు అని చెప్పేటువంటి భావనతో పోతున్నాం. దీనికోసమే మేము పిలిపించా. చాలామంది విలేకరులు ఫోన్ చేసి ఈ విధంగా వస్తుంది ఏంటి అని చూస్తే సాక్షిలో ఇదంతా కూడా పుంకాలుగా రాస్తూ ఉన్నాడు. ఆ సాక్షి మహానుభావ, మీరు ఆ పులివెందుల ఎలక్షన్లో ఆడపోయి చూసుకోండి, లేదా మీ పార్టీని మీరు చక్కదిద్దుకోండి, లేదంటే ఇంకా ఏమైనా మంచి సలహాలు మీ వైఎస్ఆర్సీపీకి మీకు ఇవ్వండి. మీకేమన్నా అవన్నీ కనపడతామంటే మరి అభివృద్ధి లేనప్పుడు వైఎస్ఆర్సీపీ అనంతపూర్లో ఎందుకు స్పందించడం లేదు? నిద్రపోతున్నారా? మీరు ప్రతిపక్షం ఇచ్చారు కదా, ప్రజలు ఇచ్చినట్లు ఉంది కదా, మీరు మాట్లాడండి. నా డ్యూటీ నాది. నేను చేయాల్సిన బాధ్యత ఏంది? నా బాధ్యత పార్టీలో ఉన్నా, పార్టీ ఇచ్చిన బాధ్యత చేస్తా. సమాజంలో కూడా అన్యాయం జరిగితే వస్తే చెప్తా, వేరే చోట జరిగితే చెప్తా. అది కూడా అవేది అనంతపురమా? నిన్న నగరానికి అనుకున్నాం, జిల్లాదా లేదా రాష్ట్రంలోనే పెడదామని కూడా ఆలోచన కూడా వస్తున్నా. ఇవన్నిటికి కూడా మీరు ఏమీ తొందరపడాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా పాపం ఏంటని తప్పకుండా అన్నిటికీ భగవంతుడు అనేవాడు ఉన్నాడు, సమాధానం చెప్తాడు. నేను కూడా ఇవన్నీ కూడా దేనికి లెక్కలకి దానికి మొత్తం సమాధానాలు వస్తాయి. తొందరపడొద్దండి. చాలామంది చూసాం చరిత్రలో, రాజులు పోయారు, నియంతలు పోయారు, తర్వాత సంఘ విద్రోహ శక్తులు పోయినారు, ఫ్యాక్షన్స్లు పోయారు. ఆవుని పందెనో, పందిని ఆవునో మారుస్తున్నంత మాత్రం ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరు. దయచేసి ఇలాంటి చౌకబారు ఏదో స్పెక్యులేషన్ కోసం పత్రికో ఛానలో మాట్లాడడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. చాలామంది ఏదో ఇంతకుముందు అవినీతి గురించి మాట్లాడారు. అవన్నీ లీగల్ డిఫమేషన్ సూట్లు వేసాం, అవన్నీ ప్రూవ్ చేయమన్నాం. మీకు చేత కదా అని రెచ్చగొట్టా, ఇంతవరకు చేయలే. అవన్నీ కూడా సమాధానం ఇస్తారు. నాకు ఒక లక్ష్యం ఉంది. నేను నిశ్శబ్దంగా ఉన్నానంటే దానికి ఒక కారణం ఉంది. తప్పకుండా భవిష్యత్తులో ఈ నిశ్శబ్దం ఎప్పుడో ఒకసారి విప్లవం అవుతుంది. ఆ విప్లవం యొక్క రుచి ఏందో భవిష్యత్తులో చూడబోతారో. వెయిట్ చేయండి. మీరు మాట్లాడేవాళ్ళు, స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు, పార్టీకి మీరు చేసిన సేవ ఎంత? మీరు ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోండి, లోకేష్ బాబు దగ్గర పోండి, పార్టీ అధినాయక హైకమాండ్ పోయి ఉంచుకోండి. మీరేంది ఈ విలేకరులకు ఇచ్చి, సాక్షులకు ఇచ్చి, ఆడాడ రాపిచ్చి ఇవన్నీ చేసేయడం ఏంటిది? ఏ సాంప్రదాయం ఇది? నాకు అనంతపూర్లో ప్రేమ ఉంది. నేను ఊరైతే వదిలిపెట్టి పోలేమనిగా జీవితకాలంలో ఊపిరి ఈడబోతుంది. ఊరు ఇడిచిపెట్టి పోయే వాళ్ళు ఎవరు ఉండరో రేపు పొద్దున భవిష్యత్తులో మీకే దాని అంతా అంతర్మోదనం చేసుకుందరు. మీ ఆత్మసాక్షి మీకు సమానం చెప్పుకుందరు. ఇక్కడ పార్టీ బతకాలని కూడా కోరుకుంటూ ఉన్నాం. మరి ఏదో వచ్చిపోయేటువంటి పరిస్థితిలో కాదు. ఇవన్నీ కూడా మీ వయస్సు ఏంటి, మీ అనుభవం ఏంటి, సామాజికంగా మీకున్న సేవ ఏంటి, మీ అర్హత ఏంటో కూడా ఒకసారి చూసుకోవాలా. అది ఆ రకంగా ఆలోచించమని మీ ద్వారా చెప్తూ ఉన్నా. లేదు ఇదే మా పంతం అంటే నాకేం నష్టం లేదు. ఎందుకంటే పార్టీ కూడా దృష్టికి తీసుకొని పోయి అనుమతి తీసుకొని ఇంకా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయమంటే దానికేం సంసిద్ధంగానే ఉన్నా. కాకపోతే ప్రొవైడెడ్ పార్టీ కట్టుబడి ఉన్నాను కాబట్టి చెప్తూ ఉన్నా. లేదంటే మీరు పార్టీ నుంచి ఎట్లా ఎక్స్పెల్ చేపిస్తూ ఉంటుంది, సస్పెండ్ చేపిస్తారు. చేపించేస్తే ఇంకా నాకు ఇంకా చాలా బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది. కార్యాచరణ ప్రణాళికను కూడా నేను ప్రకటించవచ్చు. నెక్స్ట్ ఏం క్వశ్చన్స్ ఉన్నాయో చెప్పండి.